ప్రభువైనేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండము 11వ అధ్యాయం. ఇజ్రాయేలీయులు మరి సీనాయి అరణ్యం నుంచి బయలుదేరి ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు ఎక్కడొచ్చి ఆగిందంటది? పారాను అరణ్యంలో వచ్చి ఆగినట్లుగా చూస్తూ ఉన్నాం కదండి. అంటే సీనాయి అరణ్యం దగ్గర వాళ్ళందరినీ కూడా ఒక క్రమమైన పద్ధతిని వారికి దేవుడు నేర్పించాడు, ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. అక్కడి నుంచి నిజముగా వారి ఆత్మీయ జీవితం అనేది మొదలైంది. అప్పటి వరకు వారికి ధర్మశాస్త్రం లేదు, మరి ఒక క్రమమైన జీవిత విధానం అనేది లేదు. మరి ఏ రీతిగా ఇజ్రాయేలీయులు నడవాలో వారికి ఉపదేశం చేశాడు, ఆజ్ఞలను ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అది అంతా అయిన తర్వాత అక్కడి నుండి మరి బయలుదేరి ఎన్ని రోజుల ప్రయాణం చేసి వెళ్ళారంట? 3 దినముల ప్రయాణం. ఎక్కడి నుంచి? సీనాయి అరణ్యము నుండి పారాను అరణ్యానికి 3 రోజుల ప్రయాణం చేశారు కదండి. 3 రోజుల ప్రయాణంలో జరిగిన సంగతులు, ఆ 3 రోజుల ప్రయాణం జరగగానే జరిగిన సంగతి అంతా కూడా ఈ 11వ అధ్యాయంలో మరి మనం చూస్తాం. 3 రోజుల ప్రయాణంలోనే జనులకు ఏమొచ్చేసిందంటే చెప్పండి ఇప్పుడు? ఆయాసము. ఏమొచ్చేసిందంట? ఆయాసం వచ్చేసింది. జనులు ఆయాసమును గురించి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. అంటే అప్పటి వరకు వారి ఇష్టం వచ్చినట్టు పరిగెత్తారండి. ఇష్టం వచ్చినట్టు ఐగుప్తు నుండి వాళ్ళు బయలు వెళ్ళినప్పుడు ఎలాగొచ్చారు? వారికి నచ్చినట్టుగా గుంపులు గుంపులుగా వచ్చేసారు. కానీ దేవుడు ఇక్కడ ఎలా నడవమన్నాడు? ఒక క్రమము చొప్పున పద్ధతి ప్రకారము ఒక లైన్లో క్రమంగా నడవాలి. అంటే ఇప్పుడు క్రమంగా నడవాలి అనేసరికి వీళ్ళకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు కొంచెం అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు. ఎలా వెళ్ళాలి? ఒక క్రమమైన పద్ధతిలో నడవాలి అనేసరికి అది కాస్త వాళ్ళకి ఏమంటారంటే మానసికంగా ఒత్తిడి అయిపోయింది. ఏమైపోయిందండి? ఒత్తిడిగా అయిపోయి కాస్త ఆయాస పడ్డం అనేది మొదలుపెట్టారు. బాబు ఏం చేస్తే ఏమవుతుందో అన్న మరి ఒక ఆయాసము వారిలో వచ్చింది. ఆ ప్రయాణమును గురించిన ఆయాసమును గురించి వారికి ఏమైపోయాయంట? సనగడం మొదలు పెట్టారంట. ఇది ఏంటి? ఇంకా ఎంతకాలం ప్రయాణం చేయాలి? ఎలా నడవాలి? ఇలా ఎంతకాలం? ఎన్ని రోజులైంది ప్రయాణం చేసి? ఎన్ని రోజులైంది? 3 రోజులకి ఏమొచ్చేసాయి చెప్పండి? సణుగులు వచ్చేసాయి. ఏమొచ్చేసాయి? 3 రోజులకే సణుగులు వచ్చేసాయి. అవి దేవుడు విన్నాడు. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులు కొందండి. దేవుడికి చాలా కోపం వచ్చింది. ఇప్పటి వరకే కదా నేను ఎన్ని విషయాలు వీళ్ళకి చెప్పాను, ఎన్ని అద్భుతాలు చేసి వీళ్ళని తీసుకొని వచ్చాను. ఒక 3 రోజులే వీరు సహించుకోలేకపోతే మరి ఇంకా ప్రయాణం ఎంతో ఉంది కదండి. ఇంకో ప్రయాణం ఎంతో చేయవలసి ఉంది, కనానుకు చేరవలసింది ఉంది. అక్కడి వరకు కూడా అసలు వీళ్ళు ఎలా ప్రయాణం చేస్తారు అని ఆ సణుగులను బట్టి దేవుడికి కోపం వచ్చేసిందండి. ఎందుకంటే యెహోవా వారిని నడిపిస్తూ ఉన్నాడు. పైన అరణ్యంలో నడుస్తున్నారు, పైన మేఘము చాటుగా ఉంది, రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగా ఉంది. ఏ ఆపద లేకుండా అరణ్యంలో ఆహారం పెడుతూ ఉన్నాడు, అడిగిన చోటల్లా మరి నీళ్ళు ఇస్తూ, ఏ లోటు ఏ కొరత లేకుండా నడిపిస్తూ ఉంటేనే ఏమొచ్చేసింది? వాళ్ళకి సణుగులు వచ్చేసరికి దేవుడికి కోపం వచ్చింది. అసలు అలా విడిచిపెడితే ఇంకెలా ఉండేది చెప్పండి? అలా విడిచిపెడితే ఎలా ఉండేది? అసలు ఇంకా వాళ్ళు ప్రయాణం చేయగలిగే వాళ్ళ? కానీ అన్ని వారికి సమకూరుస్తూ ఒక తండ్రి కంటే ఎక్కువగా వారికి ఏది అవసరమో దానిని దేవుడు సమకూరుస్తూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి కలిగిన చిన్న కష్టమును బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి దేవుని మీద వారు సనగడం మొదలు పెట్టేశారు. దేవునికి అది కోపం వచ్చింది. ఇంతగా సమకూరుస్తున్నప్పటికీ, ఇంతగా వీరికి కాపాడుతున్నప్పటికీ, ఇంతగా తోడుకుంటున్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బంది అయితే దేవుడిని ఓర్చుకోలేకపోతున్నారే. కొంచెం ఇబ్బంది అయితే పోనీ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కదా, ఈ ఇబ్బందిలో నుంచి కూడా ఆయన నన్ను విడిపిస్తాడు అని ఆయన పైన విశ్వాసం ఉంచి వెళ్ళవచ్చు కదా అని దేవునికి కోపం రావడానికి గల ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని పైన వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. ఎవరిపైన విశ్వాసం ఉంచలేదు? దేవుని పైన విశ్వాసం ఉంచకుండా ఈ బాధను బట్టి సనగడం మొదలు పెట్టేసరికి దేవునికి కోపం వచ్చిందండి. ఎందుకంటే నడిపించేది దేవుడు. ఆయన తన ఏమంటారు మేఘమును చాటుగా ఉంచి వారు నడిపిస్తూ ఉన్నప్పుడు మరి ఇంతగా తోడుగా ఉన్న దేవుడు దీని నుండి కూడా విడిపిస్తాడు అన్న విశ్వాసం వారిలో లేకపోవడం వల్ల మరి దేవునికి కోపం వచ్చింది. ఇంతగా వీరికి తోడుగా ఉంటున్నప్పటికీ కూడా వీరిలో ఎందుకు ఈ సణుగులు వస్తాయని వెంటనే ఆయన కోపం రగులుకొని ఎలాగ మొదలైందంట? అగ్ని వారిలో రగులుకొని ఒక పాలెములో ఒక కొనను దహింపసాయను. ఒక మూలన మొదలైపోయిందండి. ఒక మూలన దహించు అగ్నిగా ఆయన వారిలోనికి దిగిపోయి వారిని కాల్చివేయడం మొదలు. అంటే మనుషులే కాలిపోతున్నారంట. ఎలాగా?
మనుషులే సజీవ దహనంగా అక్కడ కాలిపోతూ ఉండడం చూసినప్పుడు జనులు చూసేశారు, ఇదేంటి ఈ మనిషి ఉన్న పాటుగా ఇలా కాలిపోతున్నాడేంటి. అది చూసి మోషేకి మొరపెట్టేశారంట వాళ్ళు. వెంటనే మోషే గారు, ఇక్కడ సమాజంలో ఒక మూలన అగ్ని బయలుదేరిందండి, మనుషులందరినీ కాల్చివేస్తుందండి, అసలు ఎక్కడి నుండి మొదలైంది అగ్ని, ఎలా అంటుకుందో వాళ్ళకి తెలియట్లా. ఆ సణిగిన వారందరిపైన కూడా దేవుని యొక్క అగ్ని దిగి వాళ్ళందరినీ కూడా కాల్చివేస్తుంటే మోషేకు మొరపెట్టారంట. మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారిపోయిందంట. మళ్ళీ మోషే దేవునికి మొరపెట్టడం ద్వారా అగ్ని చల్లారిపోయింది. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. ఏ పేరు పెట్టబడిందండి? తబేరా అనే దానికి అర్థం ఏంటి? కింద చూడండి, అక్కడ మంట. అంటే ఎక్కడైతే సణిగారో అక్కడ దేవుడు తన యొక్క అగ్నిని కురిపించి వారిని కాల్చివేశాడు. దానికి సూచనగా ప్రతి స్థలానికి ఒక పేర్లని మనం చూస్తూ ఉంటాం. మరి ప్రయాణంలో ఎందుకు ఆ స్థలాలకి ఆ పేర్లు పెట్టారు అంటే, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో సణిగినప్పుడు ఆ దేవుని యొక్క కోపానికి మనం బలైపోతాం. ఏమైపోతాం చెప్పండి? దేవుని యొక్క కోపానికి బలైపోతాం. ఆత్మీయ జీవితంలో నిష్ఠగా మనం ముందుకు సాగేటప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఆయాసం కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది, బాధ కలుగుద్ది. దేవుడు మనకి చక్కటి శ్రేష్టమైన పరలోకాన్ని వాగ్దానం చేశాడు, కానీ ఏ ఇబ్బంది లేని విశాలమైన మార్గం ఉంటుందని చెప్పలా. ఇరుకు మార్గంలోనే మనం వెళ్ళాల్సింది. శ్రమ ఉంటుంది, శోధన ఉంటుంది, అయినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు. కాబట్టి ఆ యొక్క సణుగులు అనేది నేను మొన్న కూడా అంతకుముందు మునుపు కూడా చెప్పాను. సణుగులు అనేది దేనికి సూచన? అల్ప విశ్వాసానికి, అవిశ్వాసానికి సూచన. ఎవరు సణుగుతారంట? కలిగిన బాధను బట్టి, శ్రమను బట్టి గొణుక్కోడాలు, సణుక్కోడాలు. దేవుని మీద కాకపోయినా మన మనుషుల మీద అయినా సణుగుతూ ఉంటాం. వాళ్ళ వల్ల ఈ బాధ కలిగింది, వీళ్ళ వల్ల ఈ బాధ కలిగింది అని కలిగిన బాధను బట్టి, మనం నీతిగా బ్రతికేటప్పుడు వచ్చే శ్రమలను బట్టి, శోధనలను బట్టి మనము సణిగితే మన జీవితంలో కూడా తబేరా లాంటి స్థలాలను మనం ఎదురు చూడాల్సి వస్తుంది. దేవుని కోపానికి మనం గురవుతాం. ఈరోజు సజీవ దహనం మనం కాకపోవచ్చు, కానీ ఆ తరువాత తీర్పులు నిలబడినప్పుడు మనం ఏ సందర్భాలలో దేవునికి సణిగామో, దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుమతించినప్పుడు ఆ పరిస్థితులకి మనం లోబడకుండా మనం సణుగుతాం. చూసావా? మనం చాలామంది ఏమనుకుంటారంటే మనుషుల ద్వారా కలిగే శ్రమలు, శోధనలను కూడా దేవుడే అనుమతిస్తాడు. ఇప్పుడు యోబు జీవితంలో కూడా కొన్ని శ్రమ, శోధన వచ్చింది. డైరెక్ట్గా సాతాను గాడు వచ్చి చేయడు కదా, మనుషుల ద్వారా కలిగిస్తాడు. ఎవరి ద్వారా కలిగిస్తాడండి? మనుషుల ద్వారానే ఒక శ్రమ, శోధన మనకు కలుగుద్ది. అది మన విశ్వాసాలకి పరీక్ష. మన ఓర్పుకి, మన సహనానికి, మన దేవునిలో మనం ఎంత ప్రేమలో నిలిచి ఉన్నామో అనడానికి అది మన విశ్వాస పరీక్షలు. అటువంటి పరీక్షలు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శ్రమ ఎవరి ద్వారా కలిగిందో వాళ్ళపైన బాగా సణుగుతాం. ఎవరిపైన సణుగుతామండి? అంటే ఈరోజు మనం అనుకుంటాం దేవుని పైన సనగట్లేదని, కానీ ఆ శ్రమను అనుమతించిన వారిపైన ఎవరైతే కారణమవుతారో వాళ్ళపైన మనం ఏం చేస్తాం? అసలు వాళ్ళ ద్వారా మనకి ఆ శ్రమ రాలేదనుకోండి, మనం ఆ విశ్వాస పరీక్షలో మన విశ్వాసానికి ఎన్ని మార్కులు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అందుకనే అసలు నీకు విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వు పరీక్షించుకోమన్నారు. అటువంటి శ్రమలు, ఆయాసము, కష్టము, దుఃఖం వస్తే నేనెంత విశ్వాసం కలిగి ఉన్నాను అనేది మనల్ని మనం పరీక్షించుకొని మన విశ్వాసానికి మార్కులు వేసుకోవాలి. దాన్ని జయించి మనం ముందుకెళ్ళగలుగుతున్నామా, వాళ్ళని ఓర్చుకొని మనం ముందుకెళ్ళగలుగుతున్నామా, లేదా ఆయాసంతో మనుషులపైన, శ్రమలపైన కలిగిన బాధను బట్టి మనము సణిగే వారిగా ఉంటున్నామా? ఎందుకు కలుగుతుంది? ఇంతవరకు నడిపించిన దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడు? ఆయనే చూసుకుంటాడు అన్న విశ్వాసం మనకి రావాలి. ఏం రావాలి? ఆయనే విడిపిస్తాడు, వాళ్ళని నా నుండి ఆయనే దూరం చేస్తాడు. దావీదు జీవితంలో కూడా ఒక శ్రమ వచ్చింది, అయినా ఆయన సణిగాడా? ఎప్పుడైనా సౌలు గురించి సణిగాడా? ఎందుకు ఇంతగా వెంటబడుతున్నామని ఎప్పుడైనా ఆయన తిట్టాడా? సణిగాడా? దూషించాడా? దేవునికి అప్పగించాడు. ఎవరికి అప్పగించుకున్నాడండి? దేవునికి. ఆ మనుషులనే కానీ, ఆ శ్రమనే కానీ ఎప్పుడైతే మనం ఎవరి మీద సనగకుండా దేవునికి అప్పగించుకుంటామో అప్పుడు విశ్వాసములో సంపూర్ణులమైనట్టు. అప్పుడు విశ్వాసములో, అందుకనే సంపూర్ణంలో కూడా మన విశ్వాస క్రియలు ఎలాగుండాలి? సంపూర్ణముగా ఉండాలి. అందుకనే సణుగులు, శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి, వేదనను బట్టి మనము సణిగే సణుగులు అల్ప విశ్వాసానికి సూచన. ఎందుకంటే అదే మాట కీర్తన 78:22లో ఉంటుంది.
కీర్తన 78:22. ఆ 78వ కీర్తనలో చాలా మాటలు ఉంటాయి వీళ్ళ గురించి, ఈ సందర్భం గురించి రాయబడిన మాటలు. త్వరగా చదవండి. 22, 21 కూడా చదువు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదంట. చూడండి 21లో కూడా, యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది? దేవుడికి కోపం వచ్చే అతి ముఖ్యమైన విషయము సణగడం. ఏంటి చెప్పండి? సణగడం. ఎవరి మీద అయినా, సేవకుల మీద అయినా, మనుషుల మీద అయినా, సమస్యను బట్టైనా, శ్రమను బట్టైనా, శోధనను బట్టైనా, కలిగిన ఆయాసాన్ని బట్టైనా వారు తమకు రక్షణ దయచేసిన ఆ దేవుని యందు వారు నమ్మిక ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు. కాబట్టి దేవునికి కోపం వచ్చి అగ్ని వచ్చి ఏం చేసిందంట? యాకోబు సంతతిని అక్కడ దహించి వేసినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. దానికి తబేరా అని పేరు. కాబట్టి మనలో వచ్చే ఆ సణుగులు మన అవిశ్వాసాన్ని బయలుపడతా ఉంటాయి. కాబట్టి మరి మన ఆత్మీయ జీవితంలో వారు ఏ రీతిగా అయితే అటువంటి లోపమును కలిగి మరి ఆత్మీయ యాత్రల్లో వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకున్నారో అవి మనం ఈ దినమున చేయకుండా దృష్టాంతాలుగా చెప్పబడ్డాయి. అవన్నీ కూడా నేటి దినమున మనం జాగ్రత్త కలిగి ఉండడానికి మనకి సూచనగా మరి అవన్నీ కూడా అక్కడ రాయించి ఉంచినాడు. 4వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిరి లేక రోట దంచి పెనమ మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాలెమ మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఈ విషయం గురించి ఏం చేస్తున్నారంట? జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండెను. ఇప్పుడు వీరితో పాటు కొద్దిమంది మిశ్రిత జనాంగము, అంటే ఐగుప్తు దేశంలో ఉన్న అన్ని జనులు కూడా దేవుడు వీరి పట్ల చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చూసి భయముతో, బాబోయ్ మేము కూడా మీ దేవుని నమ్ముకుంటామని కూడా కొద్దిమంది వచ్చారు. అన్ని జనులే వాళ్ళు. కానీ ఆ దేవుడిని చేసిన కార్యాలను బట్టి అందులో ఆ ఉగ్రతలు నశించిపోకుండా వీరితో పాటు కూడా వచ్చిన వాళ్ళు ఏం మొదలు పెట్టారంట? మాంసాపేక్ష అధికముగా కనపరిచారంట. అంటే వాళ్ళకి ఏంటారు, ముక్కలేందే ముద్ద దిగదు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 2 సంవత్సరాలు వీళ్ళు ఏం తింటున్నారు? ఇప్పుడు మన్నానే తింటున్నారు. 2 సంవత్సరాలు కూడా మన్నానే తింటున్నారు. ఏంటి, ఎంత దేవుని నమ్ముకుంటే మాత్రం మరి అంటే వాక్యంలో ఏమని చెప్పబడిందంటే అసలు మాంసాన్ని అధికంగా తినొద్దనే ఉంది. మాంసాన్ని అధికంగా తినే వాళ్ళతో సహవాసం కూడా చేయొద్దనే వాక్యంలో ఉంది. తినండి కానీ తక్కువగా తినండి, మరి రోజు అది లేదే ముద్ద దిగదు అన్నట్టుగా మాంసాపేక్షతో తిండిబోతులుగా మనం క్రైస్తవులు ఉండకూడదు. ఎందుకంటే తిండిబోతుతనం ఏం చేస్తుంది? మత్తును కలిగిస్తుంది, సోమర్తనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మరి మనం సోమరులై ఉండకుండా, మత్తులై ఉండకుండా ఆ యొక్క కోరికలను మనం ఏం చేయాలి? విసర్జించేయాలి. అయితే మరి ఇక్కడ ఉన్న అన్యజనులు ఏం చేశారు? 2 ఏళ్ల నుంచి ఈ మన్నానే తింటున్నాము, ఏంటి మన్నా లేకపోతే ఇంకా ఏమి దొరకదా, మీ దేవుడు ఏమి పెట్టడా అన్నట్టుగా దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు. వీళ్ళనే మాటలు కాస్త వీళ్ళని ఏం చేశాయంట? రేపినట్టుగా, కుచ్చినట్టుగా. ఇప్పుడు అన్ని జనులు కొన్ని మాటలు అనేసరికి మనకు కూడా ఎంత బాధ అయిపోద్ది. నిజంగా మీ దేవుడు ఏం చేయడా? ఇది కూడా మీకు ఇవ్వడా? ఈ సహాయం కూడా మీకు చేయడా? అడిగితే ఇవ్వడా? మరి దేవుని నమ్ముకున్నారు కదా అని వాళ్ళు మనల్ని త్రోస్తూ ఉన్నప్పుడు, మాటలంటూ ఉన్నప్పుడు మనలో కూడా కొంత బాధ, నొప్పి అనేది కలుగుతుంది. దాన్ని బట్టి వీళ్ళు కూడా ఏం చేశారంట? ఆ యొక్క మన్నాను బట్టి వీళ్ళు బాధపడుతున్నారు. ఏంటి రోజు మన్నానేనా అంటే వీళ్ళు అనకపోతే అది తిందురు. కానీ అనేసరికి ఏమొచ్చింది? వీళ్ళలో కూడా ఆ మాంసం కూర గుర్తుకొచ్చింది. వీళ్ళలో కూడా అది గుర్తుకొచ్చేసి నిజమే కదా, అక్కడ ఉన్నప్పుడు చేపలు దొరికి చక్కగా ఎంత కష్టపడి పని చేసుకున్నా
ఇంటికి వచ్చేసరికి కాస్త చేపలు కూరగాయలు అవి ఇవి దొరికాయి. ఇప్పుడు ఆ కూరగాయలు లేవు, చేపలు లేవు, ఏమీ లేవు. కేవలము ఈ మన్నా ఒక్కటే ప్రతిరోజు తినాల్సి వస్తుంది అని చెప్పేసేసి వారి యొక్క మాటలను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట, మన్నా కాక అసలు మా కన్నుల ఎదుట మరేం లేదని చెప్పుకుంటున్నారంట. ఏం చెప్పుకుంటున్నారు? మన్నా తప్ప ఇంకోటి కనిపించట్లేదు మాకు, ఒక కూరగాయలు లేవు, ఆకుకూరలు లేవు, అవి లేవు, ఇవి లేవు అని మరి 2 సంవత్సరాలుగా వారు ఆ మన్నాను తినడాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, గుడారముల దగ్గర కూర్చొని కుటుంబాలలో ఎవరి గుడారపు ద్వారముల దగ్గర కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడవడం మొదలుపెట్టారు. వంట చేసుకోవడం మానేశారు. ఇప్పుడు ఈ మన్నాను తీసుకెళ్ళి రొట్టెలు చేసుకోవడం, దంచి రొట్టెలు చేసుకోవడము, ఏమేం చేసేవాళ్ళంట, పెనం మీద కాల్చి కూర్చుకొని తిరగట విసిరి లేకపోతే రోట్లో దంచి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఆ రొట్టెలు చేయడం మానేశారు ఆ రోజు. ఎందుకు? ఊరికే ఇదే మన్నానా, ఇవే రొట్టెలా అని ఆ రోజు ఏడవడం మొదలుపెట్టారు. రొట్టెలు చేసుకోకుండా అంటే ఉన్న ఆహారాన్ని విడిచిపెట్టేసేసి లేని దాని కొరకు మళ్ళీ పోనీ మామూలుగా బాధపడ్డారా, ఇది తినుకుంటూ బాధపడ్డారా, ఆ మన్నాను తినడం మానేసి గుడారము ద్వారం దగ్గర కూర్చొని వాటి కొరకు ఎలా ఏడ్చారంట చూడండి. అసలు కొద్దిమంది చిన్నపిల్లలు ఏడుస్తారు చూడండి. ఆ మధ్యలో ఎవరో ఒక వాట్సాప్లో వీడియో పెట్టారు. ఒక చిన్న అమ్మాయి అంటది, నేను అన్నం పప్పు ఆకుకూరనో ఏదో వేసి పెడితే నేను చికెన్ అయితేనే తింటా, నాకు ఏ కూర వద్దు. ఎవరో వీడియో తీసి పెట్టారు. నేను తిననంటే తినను అని చాలా ముద్దుగా అంది. చిన్నపిల్లలు అంటే ముద్దుగా ఉంటుంది, కానీ అంత పెద్దవాళ్ళు కూర్చొని ఆ ద్వారాల దగ్గర ఆత్మీయ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు. ఆహారం కొరకు మరి వాళ్ళు మాంసం కొరకు అక్కడ ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చేసింది. దేవుడికి చాలా కోపం వచ్చేసింది. మోషే కూడా చూడడానికి అసహించుకున్నాడంట. ఏంటి అసలు అది చెడ్డదిగా కనిపించిందంట. అసలు వీళ్ళేంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, మనము కనాను దేశానికి వెళ్తున్నాం, అది పాలు తేనెలు ప్రవహించే దేశము, అక్కడికి వెళితే శ్రేష్టమైనవి ఉంటాయి కదా, ప్రయాణంలో కొంతకాలం వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, కొంతకాలము మనకి ఓర్పు సహనము అనేది లేకపోతే ఎలాగా అని మరి ఆ యొక్క సంగతిని బట్టి మొదటేమో ఆయాసాన్ని బట్టి సణిగారు, ఇప్పుడేమో ఆ యొక్క మన్నాను బట్టి సణుగుతూ ఆ యొక్క అంటే మన్నా లేదని ఏడుస్తూ అంటే మన్నాను బట్టి ఊరికే మన్నానేనా అని ఏడుస్తూ మాంసాపేక్ష కలిగి వారు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టేసరికి దేవునికి ఇది 2వసారి కోపం వచ్చేసింది. ఏమొచ్చేసిందంట? 2వసారి కోపం వచ్చేసింది. అందుకే చాలామంది చెప్తా ఉంటారు ఏంటంటే, కొద్దిమందికి వాక్యం అంటే విసుగు. నిజానికి మన్నా జీవాహారానికి సూచన. ఎవరు? పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని యేసు ప్రభు అన్నాడు. ఆ జీవాహారము యేసు ప్రభువుకి సూచన, వాక్యానికి సూచన. ఎందుకంటే ఆ దినమున పరలోకము నుండి దేవదూతలు తినే ఆహారాన్ని వారి కొరకు ఇచ్చాడు. దాన్ని బట్టి ఎంత గొప్పగా చెప్పుకోవాలి. అసలు దేవదూతలు తినే ఆహారం మేము తింటున్నాం, ఎవ్వరికీ దొరకదు, ఏ దేశంలో కూడా దొరకదు ఆ ఫుడ్. వాళ్ళకి స్పెషల్ ఫుడ్ దేవుడు ఇచ్చింది. అసలు అది ఏ దేశం పోయినా కూడా మన్నా అనే ఆహారం ఎవరికి కూడా దొరకదు. ఇంత శ్రేష్టమైన ఆహారంతో దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అనే తృప్తి లేదు. కానీ లేని దాని గురించి వాళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉన్నారంట, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారంట. అందుకే ఈరోజు సంఘాలలో కూడా చాలామందికి వాక్యం అంటే విసుగు. ఏంటి చెప్పండి? వాక్యం అనేసరికి నిద్ర వచ్చేస్తుంది కదా, ప్రార్థన చేయమంటే చేస్తారు, పాటలు పాడమంటే పాడతారు. వాక్యం మొదలయ్యేసరికి ఒక్కొక్కరు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నిద్రపోతూ ఉంటారు. వాక్యం అంటే విసుగు, జీవాహారం అంటే విసుగు. ఈరోజు చాలామంది ఎంతసేపు వాక్యమేనా, కాస్త అవి ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే సరదాగా ఉంటుంది, ఆ కథలు ఉంటే బాగుంటుంది, వేరే సంగతులు ఉంటే సంఘం కాస్త సరదాగా ఉంటుంది, నిద్రపోకుండా ఉంటుంది. ఎలా ఉంటుందంట? నిద్రపోకుండా ఉంటారు. అంటే మీకు నిద్రపోకుండా ఉండడం కొరకు ఏం చేయాలి? ఇప్పుడు లోకంలోని అన్ని తీసుకొచ్చి మీకు మేలుకొల్పు కల్పిస్తూ ఉండాలన్నమాట. కాస్త అవి ఇవి ఉంటే సరదాగా ఉంటుంది. మొన్న ఒక అమ్మాయి చెప్తూ ఉంది, ఎక్కడో ఒక ఊర్లోనంటే ఒక పాస్టర్ గారు ఉంటారంట, అసలు వాక్యం మొదలు చివరి వరకు నవ్విస్తానే ఉంటారంట. అసలు నిద్రే రాదండి, భలే నవ్విస్తూ ఉంటారంటే వాక్యం నవ్వించేదా, హేళన చేసేదా, నవ్వుకునేదా? ఏదో కాసేపు వాళ్ళు చేసిన పనులను బట్టి నవ్వుకుంటాం. కానీ వాక్యము అనేది శక్తిగల వాక్యము. మన ఆత్మీయ జీవితంలో మనకి దీపమైన వాక్యము, జీవాహారము, మన ఆత్మకి బలం ఇచ్చేది. అది మన ఆత్మకి బలమైన ఆహారము. కానీ దాన్ని తీసుకునే విధానంలో చాలా మందికి ఎలా ఉందంటే, ఆ యొక్క వాక్యాన్ని హేళనగా నవ్వుతూ ఇష్టానుసారంగా చేయడం అనేది మొదలుపెట్టారు. ఎందుకు? మనుషులు నిద్రపోకుండా, విసుగు రాకుండా.
అందుకనే ఆత్మీయ జీవితంలో రాకూడనిది ఒకటి ఏంటని చెప్పండి, వాక్యం అంటే విసుగు అనేది ఉండకూడదండి. ఎప్పుడైతే వాక్యం అంటే విసుగు అనేది వస్తుందో ఇవన్నీ బయలుదేరతాయి, ఏడుపులు మొదలవుతాయి. ఏం మొదలవుతాయి చెప్పండి? ఏడుపులు మొదలవుతాయి. వాక్యం అంటే విసుగు అని. అందుకనే చాలా సంఘాల్లో వాక్యం పావు గంట 20 నిమిషాలు అర్ధగంట, మిగిలిన వాటికి గంటలు గంటలు సమయం కేటాయిస్తాం. కానీ మన ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించే దేవుని మాటలు, ఆ వాక్యం అంటే ఏంటి? యేసు ప్రభువుకి సూచన. మరి ఆ యేసయ్య మనతో మాట్లాడాలనుకుంటే మనం శ్రద్ధ కలిగి వినడానికి చాలామంది ఆసక్తి చూపించరు. అందుకనే జీవాహారము నేనే అన్నాడు ఆయన. యేసు ప్రభువుకి సూచనమైన అంటే ఒక రకంగా వాళ్ళు ఎవరిని తిరస్కరించారు? యేసు ప్రభువునే వాళ్ళు వ్యతిరేకించినట్టుగా, తిరస్కరించినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అది దేవుని దృష్టికి, మోషే దృష్టికి చెడ్డదిగా కనిపించింది. దేవునికి కూడా కోపము బహుగా రగులుకున్నట్టుగా మరి మనము చూస్తూ ఉంటాం. అందుకనే వాక్యాన్ని ఎప్పుడు కూడా మరి మనం విసుక్కోకూడదండి. పౌలు కూడా కొత్త నిబంధన కాలంలో మనం చూస్తే పౌలుకు ఒక పేరు ఉంది తెలుసా? దీర్ఘ ప్రసంగికుడు అంట. ఎవరంట? పౌలుకున్న పేరేంటి? పౌలు గారు మొదలు పెట్టారంటే అది సాయంకాలం అయిపోవాలి, రాత్రి అయిపోవాలి, మధ్యరాత్రి అయిపోవాలి. ఎప్పుడైపోవాలి చెప్పండి? ప్రసంగం మొదలు పెట్టారంటే సాయంకాలం మొదలైందంటే రాత్రి కాదు, మధ్యరాత్రి కూడా అవుతుంది తెలుసా? అక్కడ ఒక అతను కిటికీ మీద కూర్చొని పడిపోయాడు. ఏం పేరు అతని పేరు గుర్తుందా? ఒక వ్యక్తి కిటికీ మీద కూర్చొని ఏం చేశాడు అంటే పౌలు విస్తరించి మాట్లాడుతూ ఉంటాడంట. కానీ వాళ్ళకి ఎంత ఆసక్తి చూడండి, ఎంత ఆసక్తి. సాయంకాలం మీటింగ్ మొదలైతే 6 గంటలకి విస్తరించి మాట్లాడుతూ ఉండేది. మధ్యరాత్రి అయ్యేది, 2 అయ్యేది, 3 అయ్యేది. ఆ కూర్చున్న వాళ్ళు కొద్దిమంది నిద్రపోయి ఆత్మీయ జీవితంలో కింద పడిపోయాడని కూడా చెప్తూ ఉంటారు. అంటే కొద్దిమందికి వాక్యం పట్ల విసుగు, ఆ నిద్ర అనేది ఎప్పుడైతే వస్తుందో దేవుడు కూడా చూస్తూ ఉంటాడండి. వాక్యాన్ని మనం విసుక్కోకూడదంట. ఏం చేయకూడదంట? వాక్యాన్ని మనం విసుక్కోకుండా ఎక్కువ సమయము దేవుడు మాట్లాడే ఆ మాటలని మనము విని, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతున్నాడని ఆ మాటలని హృదయంలో భద్రపరుచుకునే వారముగా మనం ఉండాలి. ఎలా ఉండాలి? హృదయాన్ని భద్రపరుచుకునే వారముగా ఉండాలి. అప్పుడు మనకు ఎంత ఆసక్తి ఉంది అనే దాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని ప్రతి విషయంలో గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఏ విషయంలో వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది చూస్తాడా లేదా కదా? ప్రార్థన చేస్తాం గంటలు గంటలు. ఎందుకు? మనం దేవునితో మాట్లాడుతున్నాం. మరి దేవుని మాటలు వినాలంటే మనం ఎలా నడవాలో, ఆయన సంగతులు ఏంటో, దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే వాక్యమే వినాలి. అందుకనే ఆ వాక్యాన్ని మనం విసుక్కోకుండా ఎక్కువ సమయం వాక్యానికి మరి మనము కేటాయించి దానిని జాగ్రత్తగా వినేవారిగా ఉండాలి. దానిని బట్టి, ఆ మన్నాను బట్టి వారు ద్వారం వద్ద, కుటుంబంలో ద్వారం వద్ద ఏడవగా మోషే విన్నాడు, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. ఈరోజు మన ఇంటికి వెళ్ళి ఇంతసేపు వాక్యం చెప్తారు, అంతసేపు వాక్యం చెప్తారు, ఇంట్లో ఏడిశారనుకోండి, ఎవరు వింటారు? చెప్పాక గుడారంలో సనుగులు ఎవరు వింటున్నారు? వింటున్నాడా లేదా? ఇక్కడ సనగరు. ఎక్కడికి వెళ్ళి సనుక్కుంటారు? ఇంటికి వెళ్ళి గుడారంలో కూర్చొని, గుడారం ద్వారం దగ్గర కూర్చొని మనం సనుక్కుంటే మరి పరమతండ్రి అయిన దేవుడు అవి చూసి ఆయనకి బహుగా కోపం వచ్చేసిందంట. 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లా, నేను నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోగినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయా నా వలన కాదు, నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండాన్నట్లు నన్ను చంపుము. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ మోషేకి. వాళ్ళ ఏడ్పులు ఎప్పుడైతే విన్నాడో అసలు మోషే కూడా చాలా బాధ కలిగిందండి. మోషే కూడా చాలా బాధ కలిగి వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకయ్యా నన్ను ఇంత బాధ పెడుతున్నావు? ఏమంటున్నారు? నీవేళ నన్ను, నీ సేవకుని ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నావు? నా మీద నీ కటాక్షం రానియకుండా ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద ఏడుస్తున్నారు? మోషే మీద ఏడుస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావు, కనాను బాగుంటుందని చెప్పావు, పాలు తేనెలు బాగుంటుందని చెప్పావు, మధ్యలో ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి? మనం పరలోకం గురించి చాలా గొప్పగా చెప్తాం కదా,
ఆ చెప్పినంతసేపు ఆ పరలోకం చూసుకొని ప్రయాణం మొదలు పెడతాం. మధ్యలో వచ్చే కష్టాలను శ్రమలను బట్టి మనకేమొచ్చేస్తుంది చెప్పండి? దుఃఖం వచ్చేస్తుంది, ఏడుస్తూ ఉంటాం, సేవకుల మీద ఏడుస్తాం. ఎంతసేపు ఆ పరలోకాన్ని చూపిస్తున్నారు, కానీ వచ్చే ఈ కష్టాలు ఏంటి, ఆత్మీయ జీవితంలో ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి, ఈ కరువు ఏంటి మా కుటుంబాలలో ఈ యొక్క అని మరి మనం ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ సేవకుడైన మోషే కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీరి భారమును నా మీద ఎందుకు పెట్టావు అని అక్కడ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. నేనేమన్నా వీళ్ళని గర్భాన ధరించానా, నేను కన్నానా, నేను పాలిచ్చడి పెంచడి తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికి రొమ్మున ఎత్తుకుని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. ఎలా దేవుడు ఏమని చెప్తున్నాడంటే వీళ్ళని రొమ్మున ఎత్తుకొని పొమ్మని మోషేతో చెప్పాడంట. ఎలాగా? పాలిచ్చి పిల్లల్ని ఎలాగైతే ఎత్తుకొని పోతారో, అందుకనే మరి ఒక చోట కూడా ఉంటుంది, ఒక మనుష్యుడు ఎత్తుకొని వచ్చినట్లు ఈ కనాను దేశం వరకు నేను మిమ్మల్ని ఎత్తుకొని వచ్చానని కూడా మరొక చోట కూడా రాయబడి ఉంటుంది. దేవుడు ఎలా ఎత్తుకొని వస్తున్నాడంటే మనల్ని ప్రతి నిత్యము కూడా ఆయన తన రొమ్మున ఎత్తుకొని వచ్చినట్టుగా మరి మనల్ని ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, నన్ను ఎత్తుకొని పొమ్మంటున్నావు, ఇంతమంది ఇలా ఏడుస్తూ ఉంటుంటే, ఆ రొమ్మున పడుకోకుండా ఏడుస్తూ ఉంటుంటే ఆ ఏడ్చే వాళ్ళని మనం ఎత్తుకొని పోగలుగుతామండి? ముందు వాడు ఏడుపు మాపాలి కదండి. నేను కన్నానా అని ఎంతో బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ మాంసం అడుగుతున్నారు, నన్ను చూసి ఏడుస్తున్నారు. మోషే మాకు మాంసమే అంటున్నారు. నేను ఎక్కడి నుండి తెచ్చిపెట్టేనయ్యా వీళ్ళకి, నేను ఎక్కడి నుండి తీసుకుని వచ్చాను, వీళ్ళందరినీ మోయడం నా వల్ల కాదు, ఇది భరింపలేని భారము. నీకు నా మీద ఏదన్నా జాలి, దయ, కనికరం, కటాక్షం ఉంటే ముందు ఏం చేయమంటున్నాడు? నా బాధను చూడకుండా నన్ను చంపేయి, వీళ్ళు నన్ను చంపకముందే నువ్వే నన్ను చంపేసాయి అని దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. అంటే చూడండి, దైవ సేవకులకు ఉండే భారం ఏంటంటే ఆత్మీయ జీవితంలో కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు సంఘానికి కలిగి ఆ సేవకులని వాళ్ళు దూషిస్తున్నప్పుడు, వాక్యానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది. కొన్నిసార్లు చాలా దుఃఖం ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. దేవుని దగ్గర మమ్మల్ని చంపమని అడగం, కానీ ఒకటే చెప్తాం మేమేమని, అయ్యా ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఇంకా అల్ప విశ్వాసంలో ఉన్నారు, అవిశ్వాసంలో ఉన్నారు, చనుగులు ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసినట్టే చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వారిని కనికరించు అని దేవుని దగ్గర ప్రసవ వేదన పడతా ఉంటారు. అందుకని పౌలు అంటాడు కదా గలతీ 4:19, క్రీస్తు స్వరూపము మరలా మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. వాక్యం ద్వారా ఒకసారి కనబడ్డారు మీరందరూ కూడా, దేవుడు అన్నాడు సత్యవాక్యం ద్వారా. మళ్ళా సేవకులకి రెండోసారి ఎందుకు ప్రసవ వేదన ఉంటుంది తెలుసా? ఆల్రెడీ కన్నేశారు కదా, మళ్ళీ ఇంకా ప్రసవ వేదన ఎందుకండి మీకు అంటారు. ఇప్పుడు ఎందుకుంది మాకు? యేసయ్య రూపం మీలో ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఆ యేసయ్య లాగా మనం మార్చబడడానికి, ఆయన పోలికలోకి మార్చబడడానికి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పోలిక లాగా మనం మార్చబడాలి కదా. మార్చబడే వరకు ఇదే ప్రసవ వేదన. ఇంకా మీలో సణుగులు, కోపము, ఆయాసము, దుఃఖము, బాధలు మీలో కనిపిస్తున్న ఆ యొక్క లోపాలను చూసినప్పుడు అయ్యో మీరు ఇంకా యేసు ప్రభు స్వరూపంలోకి మార్చబడలేకపోతున్నారే, ఇంకా లోకానుసారమైన పోలికలే మనలో కనిపిస్తున్నాయి, కానీ పూర్తిగా యేసయ్య రూపం లేదు, యేసయ్య ప్రేమలాగా మార్చబడలేకపోతే, యేసయ్య నీతి మనలో కనబడట్లేదు, ఆయన యొక్క రూపం మనలో కనబడట్లేదు అని దైవ సేవకులకి ప్రతినిత్యం మరలా ఉంటుందంట. ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి మీ గురించిన భారం మాకు? మీరు యేసు ప్రభు రూపంలోకి మార్చబడే వరకు, యేసయ్య లాగా మార్చబడే వరకు, ఈ బలహీనతలు, ఈ సమస్యలని జయించి అసలు ధైర్యంగా మీరు ముందుకు నడిచే వరకు కూడా మీరు ఆ రకంగా మార్చబడాలని ప్రతినిత్యం మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అదే ప్రసవ వేదన మాకు. ఏరాగా యేసయ్య లాగా మీరు మార్చబడాలి. అందుకనే అంటున్నాడు ఇక్కడ మోషే కూడా, నీకేదన్నా కనికరం ఉంటే నన్ను చంపే, కానీ వీళ్ళని మోయడం అయితే నా వల్ల కాదు, వీళ్ళని మార్చడం అయితే నా వల్ల కాదు. ఐగుప్తు నుంచి అయితే విడిపించావు, కానీ ఆ కనానుకు తీసుకెళ్లే పరిస్థితిలో వీళ్ళు ఇంతగా నన్ను బాధ పెడుతున్నారు అని అది ఒక రకమైన ప్రసవ వేదనతో కూడిన, దుఃఖముతో కూడిన మరి ప్రార్థన అక్కడ చేస్తూ ఉన్నాడు. అప్పుడు